నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను 2 డేస్ ముందది చెప్పండి ఫోన్ అండ్ కేక్స్ ఉంటాయని. నాదేం తప్పలేదు ఈ లైన్ ఇలా వచ్చినందుకు. అసలు ఏం జరిగిందంటే రేపొద్దున కేక్ డెలివరీ ఇవ్వాలి 5 or 6 o'clockకి అనగా ఈ రోజు అయితే కస్టమర్ నాకు కొన్ని పిక్స్ అయితే పంపించారు ఇలా చేయమని. తర్వాత వాళ్ళ వైఫ్ నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నారు. ఆవిడ 5 o'clockకి ఈ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఆవిడకైతే చెప్పాను లైన్ అయితే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి, టైం అయితే లేదు కదా, మిగతావైతే ఫాండెంట్తో చేస్తాను కానీ ఆ లైన్ మాత్రం చెప్పలేనండి, నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫాండెంట్తో యానివర్స్ చేయడం. లైన్ టాపర్ అయితే పెట్టేస్తాను అన్నాను. సరేనండి సరే ట్రై చేయండి ఒకసారి అన్నారు. వాళ్ళైతే 3 kg అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇంకొక టియర్ పెడితే బాగుంటుంది కదా అని ఒకసారి కాల్ చేసి చెప్పాను. సరే ట్రై చేయండి పెట్టండి బాగుంటాయి అన్నారు. ఓకే ఇంకొక మళ్ళీ బేక్ చేసుకుని 1/2 kg పైన పెట్టేశాను. నిజంగా 3 tier పెట్టిన తర్వాత కేక్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. కేక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫాండెంట్ వర్క్ అయితే నైట్ టైం స్టార్ట్ చేశాను. 11 to 1:30 వరకు చేస్తూనే ఉన్నాను. ఈ కేక్ బేసెస్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. నాకు ఆ రోజే 4 కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఇది కాకుండా మిగతా ఆర్డర్స్ అన్ని చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుని ఈ కేక్కి లైన్ అయితే చేశానండి. అప్పటికప్పుడే చేశాను కానీ ఫస్ట్ టైం అని నేను చేయడం. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇది అసలు పేస్ట్రీ కేక్ మోడల్, కాకపోతే నార్మల్ కేక్ లో అయితే చేయమన్నారు. కస్టమర్ అయితే లైన్ గురించి అసలు ఏమీ అనలేదండి. నేనే అనుకున్నాను కొద్దిగా టైం ఉంటే ఇంకా బాగా చేద్దును కదా అని. ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇలా ఫాండెంట్ వర్క్ ఉన్న కేక్స్ కి అయితే 3 days ముందైతే చెప్పండి. అవుట్పుట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. థ్యాంక్ యూ.